ఇలా నడుచుకుంటూ వస్తున్న విద్యార్థులు అంతా హైదరాబాద్ శివారు శామీర్పేట మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు. వీరంతా ఇలా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? పోలీస్ స్టేషన్కు. అవును, వీరంతా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు. వారి సమస్య ఏంటో మీరే వినండి. సార్ ఇంకా ఇద్దరు ముగ్గురు సార్ వాళ్ళు ఉంటారు సార్. ఇష్టం వచ్చినట్టు పీయూసీ బైబుల్ తీసుకొని కొడతారు సార్. ఫుడ్ కూడా ఏం మంచిగా లేదు సార్. నిన్న మధ్యాహ్నం అన్నం నైట్ విద్యాశాఖ మంత్రి రావాలి, మా ప్రాబ్లమ్స్ తెలియాలి సార్. అంతే సార్. ఎన్ని రోజుల నుంచి పురుగులు వస్తున్నాయి? చాలా రోజులు సార్. చెప్పి ఇప్పుడు లాస్ట్ కి పిఎస్ పోయినాం సార్. ఇష్టం వచ్చినట్టు బూతులు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతారు సార్. విన్నారు కదా, హాయిగా చదువుకోవాల్సిన పిల్లలు ఇలా అనేక ఇబ్బందులు పడుతూ నరకం చూస్తున్నారు. హాస్టల్లో సరైన వసతులు లేక హాస్టల్ పైకప్పు పెచ్చులు ఊడిపడటం, అన్నంలో పురుగులు రావటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెబుతున్నారు. హాస్టల్ డిప్యూటీ వార్డెన్ కు అనేకసార్లు ఫిర్యాదు చేశారు. ఆయనేమో దుర్భాషలాడుతూ తమను కొడుతున్నాడని, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కామని విద్యార్థులు వాపోతున్నారు. ఫుడ్ మంచిగా పెట్టట్లేదు సార్. హాస్టల్లో ఫుడ్ మంచిగా పెట్టట్లేదు, బిల్డింగ్ మంచిగా లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అడుగుతానేమో లీవ్ పెట్టేసి మెస్ క్లోజ్ చేసి వెళ్ళిపోతా అంటుంది సార్ ప్రిన్సిపల్ సార్ ఏమో. అందుకే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వస్తున్నాం. ఎట్లా వెళ్ళారు? అట్నే బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయినాం సార్. సార్లు వచ్చి పట్టుకొని శామీర్పేట మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలు విన్న పోలీసులు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హాస్టల్ను సందర్శించి పరిసరాలను, వంటగదిని పరిశీలించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. వాటర్ పైప్స్ ఉంటాయి చూడండి సార్. వాటర్ పైప్స్ తీసుకొని ఇష్టం ఉన్న కాడ ఇష్టం వచ్చి ఇట్లా మొత్తం వెళ్ళిపోతాం. మాకెందుకు వాళ్ళు ఉన్న చిన్న పిల్లల కోసం మేము దండలాడుతున్నాం అంతే. 2 months అట్లా అని చెప్పి ఇట్లా చేస్తున్నాం, లేదా చేయకోవటము మాట్లాడి అక్కడనే భయపెట్టించి లేక పేరెంట్స్ చెప్పేసి వాళ్ళు మస్తు కొట్టేసి స్టాఫ్ వాళ్ళు అంతా బాక్సులు తెచ్చుకొని తింటారు సార్. మా దగ్గర తినమని నాకు తెలుస్తుంది. అన్నంలో పురుగులు వచ్చినా మేము మొత్తం పురుగులు పక్కకు పడేసి అంటారు. కొడతారు సార్. ఓం ప్రకాశ్ కొచ్చాడ ఇప్పుడు వస్తున్నాయి. కొచ్చాడ గలీజ్ గలీజ్ మాట తిడుతుంది సార్. ఏమన్నంటే భయపట్టిస్తుంది. మెస్ బంద్ చేస్తా, అది బంద్ చేస్తా లేదు. మార్నింగ్ ఇష్యూ అయ్యాక సార్ క్లాస్ వెళ్ళి మాట్లాడేటప్పుడు వేరే హాస్టల్స్ దగ్గర ఫండ్స్ రాక హైట్ అవుతుంది, ఇలాంటి బంద్ చేపిస్తాను సార్. 3 years నుంచి అవుతుంది సార్. 3 years సార్ నిజం చెప్తున్నా. మీరు గిట్ట మీ గవర్నమెంట్ స్టాఫ్ గిట్ట రాలేదు సార్. అప్పటికి బిల్డింగ్ చేంజ్ అయిపోయి బిల్డింగ్ చేంజ్ కావాలంటే మీరు వచ్చి చెక్ చేయాలి సార్. డోర్ కొడితే గోడు ఊగుతుంది, బిల్డింగ్ కి చెట్లు వస్తున్నాయి, బిల్డింగ్ కూలిపోతుంది. మొత్తం మరి మొన్న ఎంఆర్ఓ గారికి వచ్చి అప్పుడు చెప్పలేదు. సార్ వచ్చి పోలీస్ స్టేషన్ దాకా వచ్చారంటే చాలా ఇబ్బంది కదా. అర్థం చేసుకోండి సార్. ఓకే కానీ మీటింగ్ కూడా పెట్టాను, పెట్టి చెప్తాను. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొద్దిగా నెక్స్ట్ రాకుండా వాళ్ళు కొద్దిగా మ్యాన్ పవర్ తగ్గిపోయింది. కొన్ని విషయాలు నేను చెప్పాను అలాగే. ఇప్పుడు మార్నింగ్ కూడా వాళ్ళని క్లాస్ తీసుకెళ్ళి చెప్పాను. ఫుడ్ మొత్తం రాళ్ళు అవన్నీ వస్తాయి సార్. మొత్తం మధ్యాహ్నం ఫుడ్ నైట్ పెడుతురు. మొత్తం చెమట ఎక్కువ మాడిపోతుంది సార్ ఫుడ్. మళ్ళీ ట్యాంక్స్ అవి క్లీన్ చేస్తారు సార్. మొత్తం పాకురు చెప్తే 5th 6th వాళ్ళు ఉంటారు కదా, చిన్న పిల్లలు భయపడతారు. లెటర్ ఏమంటారు. అందుకే ఈ రోజు పిఎస్ లో కంప్లైంట్
మెను ప్రకారం ఫుడ్ పెడతలేరు.